జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. నిన్నటి భాస్రంలో అమ్మ నీలాదేవిని అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మను నిద్రలేపడానికి ప్రయత్నం చేసింది. అయితే అమ్మనే పురుషకారం అనుకొని ఆ అమ్మ ద్వారా స్వామిని పొందుదామని చెప్పేసి అమ్మ అనుకొని అక్కడ ఉన్నటువంటి ఆండాల్ తల్లి గోష్ఠి బృందం అంతా కూడా వాళ్ళంతా కూడా సాక్షాత్తుగా నీలాదేవే పురుషకారం అనుకొని ఆ అమ్మ ద్వారా స్వామిని పొందుదాం అనుకొని చక్కగా ఆ శ్రీనారాయణులు ఇద్దరిని కూడా ఆశ్రయించడమే జీవునికి కర్తవ్యమని సూచించుటకు క్రిందటి పాసురం అంటే నిన్నటి పాసురంలో వాళ్ళిద్దరిని కూడా నిద్ర లేపిందనమాట. లేపడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు 33 మరర్కమున్ సెంటర్ కప్పం తవిర్కం కలియే తూలడాయ్. ఆ స్వామిని ముందుగా ఆ స్వామితో చెప్తుంది ఆండాల్ తల్లి బయట ఉండి, అదిగోండి 33 కోట్ల మంది అమరులకు వారికి ఆపద రాకముందే పోయి యుద్ధ భూమిలో నిలిచి వారికి శత్రువుల చేత కలిగే భయాన్ని తొలగించే ఓ బలశాలి అనుకుంటూ ముందుగా కృష్ణుణ్ణి అంటుందన్నమాట. కొన్ని ప్రశ్నలు అంటే మేమంతా కూడా కూడి వచ్చాము, మాకెందుకు చెయ్యవు, వాళ్ళకే ఎందుకు చేస్తావు అని చెప్పి ఆ కృష్ణుడితోనే ఒక్కసారి గట్టిగా మాట్లాడుతుంది ఈరోజు ఆండాల్ తల్లి. మేల్కొనుము అని స్వామిని ప్రార్థిస్తున్నారు. స్వామి మేము వచ్చి లేపినా లేపట్లేదు, కానీ నీవు లేచి వచ్చి ఉపకరించాలంటే ఎంతమంది ఉండాలి, ఇక్కడ సమూహం ఎంతమంది ఉండాలి, కేవలము అదిగోండి వాళ్ళ సంఖ్యా నియమం ఏమైనా ఉందా, లేకపోతే 30 కోట్ల మందే రావాలా, మేము 5 లక్షల మంది ఉన్నాం ఇక్కడ, ఈ 5 లక్షల కోసం నువ్వు రావా అని చెప్పి అమ్మ ముందుగా అడుగుతుంది అనమాట. 33 అమరర్కు అదిగోండి అమరులైనటువంటి వాళ్ళకి చావు ఉండదు కదా. అయితే ఇక్కడ ఏంటిదంటే ప్రబలలు పురుషులు అయినటువంటి అమరులనే కానీ అదిగోండి అబలము మేము స్త్రీలము అయినప్పటికీ మమ్మల్ని కాపాడమని నీకు నియమమేమీ పెట్టుకోలేదా? నిన్ను ఆశ్రయించి నీ ద్వారా వేరొక ఫలితాన్ని పొందే అమరులకే కానీ నీవే తప్ప వేరొక ఫలము మాకు అక్కర్లేదు. నిన్ను ఆశ్రయిస్తారు కానీ నీ ద్వారా వాళ్ళు వేరే ఫలితాలను పొందుతారు ఆ దేవతలందరూ కూడా. మేమందరం కూడా అలా కాదు, నువ్వే మాకు సర్వస్వమం అయ్యా అనుకుంటూ మరి ఆ ఫలితం మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని నువ్వు రక్షించలేవా, మమ్మల్ని నువ్వు అనుగ్రహించలేవా అని చెప్పి అడుగుతుంది. నీవే ఈశ్వరుడు అని ఆ యొక్క అభిమానమును గర్వము కలిగినటువంటి ఇంద్ర జష్టదిక్పాలకులనే కానీ ఇదిగోండి నీ దాసులమని మీ యొక్క సదా భావించే మమ్మల్ని కాపాడవా తండ్రి అని కూడా ఇక్కడ కృష్ణుడిని అడుగుతుంది. అది ఇంద్ర జష్టదిక్పాలకులకు వాళ్ళకి అధికారాలు ఉన్నా కూడా వాళ్ళనే నువ్వు రక్షిస్తావు, కానీ ఇదిగోండి మేము నీ దాసులమై మేము ఇక్కడ ఉన్నాము, మమ్మల్ని నువ్వు రక్షించవా తండ్రి. అదిగోండి చంపినను చావని అమరులకు సాయపడతావు, కానీ నిన్ను విడిచి బ్రతుకే లేదని మా యొక్క వాళ్ళను నువ్వు అనుగ్రహించవా నాథ. అదిగోండి దేవతలను ఒకవేళ సంహారం చేసినా వాళ్ళకి చావు ఉండదు. అదిగోని మనుషులం మేమందరం కూడా నువ్వే మాకు దిక్కు, మాకు ఇంకే దిక్కు లేదు, మా యొక్క బ్రతుకులంతా కూడా నీ పాదాల దగ్గరే ఉంటాయి, మమ్మల్ని అనుగ్రహించలేవా తండ్రి. ఇదిగోండి నీవే దేవతల వద్దకు వెళ్ళి అర్థించి కార్యము చేసే స్వభావం కలిగిన నీవు నీ వద్దకు వచ్చి అర్థించిన మా కార్యం నెరవేర్చవా కృష్ణ. ఇదిగోండి దేవతలందరి దగ్గరికి వెళ్ళి స్వామి వెళ్ళి అక్కడ ఏది కావాలో అర్జించి అడిగి తాను చేస్తాడు. ఇక్కడ వీళ్ళే స్వామి దగ్గరికి సాక్షాత్తుగా వెళ్ళి నిన్ను మేము అడుగుతున్నామయ్యా, మాకు నువ్వు కొంచెమైనా ఆ యొక్క మా కోరిక నెరవేర్చు స్వామి. నిన్ను పిలిచి నీ చేత పని చేయించుకొని వారికే కానీ నీ వాకిట వచ్చి నీ దర్శమునకై తహతహలాడే మా కార్యక్రమం చెయ్యవా కన్నయ్యా అని కూడా ఇక్కడ అమ్మ సంబోధిస్తుంది. బలము అది కాక మాకు వేరే బలము లేదు, కావున నీ బలముతో మమ్మల్ని కాపాడు స్వామి. ఇంద్రాదులకు పోయిన రాజ్యము ఇప్పించుటకు మందర పర్వతము మోసినట్లు కొండలు మొయ్యాల్సినటువంటి అవసరం లేదు. కేవలము నిద్ర లేచేటప్పుడు ఆ దివ్య ముఖమండలాన్ని సౌందర్యం మేము దర్శించేటట్లుగా నీవు నిద్ర నుండి లేవు స్వామి చాలు. అదిగోండి ఎత్తైన పర్వతాలు ఎత్తనం అవసరం లేదు. ఎదిగోండి ఇంద్ర జష్ట దిక్పాలకులకు ఆయన కోసము వెళ్ళి నువ్వు అడగాల్సినటువంటి అవసరం లేదు. పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద యుద్ధాలు చేయనవసరం లేదు. కేవలము మా కోసము నువ్వు నిద్రలేచే టైంకి నువ్వు నిద్రలేచే సమయానికి మేము మీ ముందు ఉండేటట్లు ఒక్కసారి లేవయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను
ప్రార్థిస్తూ అడుగుతున్నదనమాట ఆండాల్ తల్లి. శప్పముడయాయ్ తిరలుడయాయ్ ఆర్జవం కలవాడా పరాక్రమం కలవాడా శత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా తుయిలడాయ్. అదిగోండి శత్రువులకు భయజ్వరం కలిగించేటువంటి నిర్మలుడా నిద్ర వీడుము. శప్పం అంటే ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి రక్షణ, ఇంకొకటి ఆర్జవం. రక్షణ అంటే అదిగోండి ప్రమాదం కలిగినప్పుడు సహజంగా రక్ష కలవాడు, తన వారికి రక్షించడమే స్వభావంగా కలవాడు ఆ యొక్క రక్షకుడు. రెండవది ఆర్జవం. ఆర్జవం అంటే మనోవాక్కు కర్మల యందు ఆ 3 పనులలో నిగ్రహం కలిగిన వాడు ఆ యొక్క వారిని ఆర్జుడు అంటారనమాట. అయితే ఇక్కడ మనోవాక్కు అంటే సత్యవాక్కు గల వాడిని కూడా ఆర్జవుడు అంటారు. మరి ఇక్కడ శ్రీకృష్ణుడేమో చిన్నప్పటి నుంచి మాయలు చేశాడు కదా, ఆయన ఎట్లా ఆర్జుడు అవుతాడని మనకి శంక రావచ్చు. రామచంద్రుడు అయితే అలా కాదు కదా. శూర్పణఖ వచ్చి సుందర రూపంలో శూర్పణఖ వచ్చినప్పటికీ కూడా మీరెవరో అని అడిగితే రాముడు తన వృత్తాంతం అంతా కూడా శూర్పణఖకి చెప్పి ఫలానా నేను దశరథుడి కుమారుడిని అనుకుంటూ చెప్పాడు. కానీ అక్కడ ఒక చిన్న అబద్ధం కూడా ఆడలేదు రామచంద్ర స్వామి. అదే కృష్ణుడు అలా కాదు, చక్కగా అక్కడ సమయస్ఫూర్తితో ఎక్కడ ఏది కావాలో అది చక్కగా అక్కడ వేసేసి ఒక చిన్న మాయ చేసేసి ఒక చిన్న మంత్రం వేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఇక్కడ మనందరికీ కూడా డౌట్ రావచ్చు, అదేంటి ఒక సంకోచం రావచ్చు, కృష్ణుడు ఆర్జవుడు ఎలా అవుతాడు అంటే కృష్ణుడు కూడా ఇచ్చిన మాట ఏమని చెప్తాడంటే తౌః పతేత్ పృథివీ శౌర్యేత్ హిమవాన్ శకలీ భవేత్ శుష్యేత్తో జనిధి కృష్ణే నమేమోఘం నచో భవేత్. ఓ ద్రౌపది, అంతరిక్షము చక్కగా జారిపడవచ్చు, భూమి శిథిలమవ్వచ్చు, హిమవత్ పర్వతం ముక్కలు ముక్కలుగా కావచ్చు, సముద్రం ఎండిపోవచ్చు, కానీ నా మాట మాత్రం నేను పోగొట్టుకోను అని చెప్పి ఆ ప్రకారంగా ప్రతిదీ ఆ ద్రౌపదికి ఇచ్చినటువంటి మాటలన్నింటినీ కూడా తెచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి ఆ స్వామి శత్రువులకు భయం జ్వరం తెప్పించేగలటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్వామి. ఆ భగవంతుని మనం నిన్ననే చెప్పుకున్నాం చివరిలో. ఆ భగవంతుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో మనకి సర్వరక్షాకరుడిగా ఉంటాడు. మనం నిన్ననే చెప్పుకున్నాం. అట్లాగా తాను నమ్మినటువంటి వాణ్ణి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా రక్షణ చేసుకుంటూ అప్పుడప్పుడు మన పనులు కొంచెం ఆలస్యం చేసినా మనకి రక్షగా ఉంటాడు ఆ యొక్క స్వామి. అయితే అయినా కూడా ఆ దయాహృదయంతో ఆ స్వామి నిద్ర లేవట్లేదు, అలానే పడుకునే ఉన్నాడనమాట. అయితే ఇప్పుడు ఇక కృష్ణుడు అయితే ఉలుకు పలుకులేదు, మంచి నిద్రలో ఉన్నాడు. వెంటనే పక్కన ఉన్నటువంటి నీలాదేవిని లేపుదాం అనుకొని షప్పెన్న మెన్ములై సెవ్వాశ్రవరంగుల్ నప్పిన్నేనంగాయ్ తిరువే తూయిలడాయ్. స్వర్ణ కలశమును పోలిన మృదువైనటువంటి వక్షములు, అట్లాగే అమ్మ యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు బయట ఉన్నటువంటి గోపికా బృందం అంతా కూడా. అట్లానే ఎర్రని దొండపండు లాంటి పెదవి, సన్నని నడుము కలిగినటువంటి ఓ నీలాదేవి, ఓ శ్రీరూపిణి మేల్కొనము, నీ యొక్క సౌందర్యాన్ని మేము కీర్తిస్తున్నాం. నీవు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, మమ్మల్ని పరమాత్మతో చేర్చాల్సినటువంటి బాధ్యత నీకే. మేమందరం కూడా నీ పిల్లలం కదమ్మా, మమ్మల్ని అదిగొండ ఆ స్వామి ఆ నాథుడి దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు, నువ్వు కూడా లేచి బయటకు రా అని చెప్పి ప్రార్థిస్తున్నారు. లోపల నుండి నీలాదేవి నేను పడుకోలేదమ్మా, మీకేం కావాలో చెప్పండి, అసలు ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి ఆ నీలాదేవి లోపల నుండి వీళ్ళందరినీ కూడా ప్రశ్న వేస్తుంది. మీ గురించే నేను ఆలోచిస్తున్నాను, మీకేం కావాలో చెప్పండి అని చెప్పి నీలాదేవి అడుగుతుంది. ఉక్కవం తట్టలయం తందుం మనాలనై ఇప్పోదేయమ్మే నీరాట్టు. అది వెంటనే ఆండాల్ తల్లి అక్కడ ఉన్నటువంటి గోష్ఠీ బృందం అంతా కూడా ఇలా చెప్పారు, అదిగోండి మాకు విసనకర్రను అద్దమును ఇచ్చి నీ ప్రియునితో మేమందరం కూడా స్నానం చేసేటట్లు నువ్వు అనుగ్రహింపుము అని చెప్పి అంటారు. ఆ పరమాత్మకు సర్వవిధ కైంకర్యలము చేయడమే పరమ పురుషార్థము. అంటే నువ్వే పురుషకారభూతురాలివి, అంటే నువ్వే మాకు దిక్కు, ఇంకెవరు కూడా ఇలాంటి స్వామిని పొందుటకు మాకు ఇంకెవరు కూడా సహాయపడలేరు, నువ్వే మాకు పురుషకారము, నువ్వే మాకు సర్వత్ర దిక్కమ్మా. కాబట్టి అదిగోండి మేము చెప్పినటువంటి పరికరాలు మాకు అందించి విసనకర్ర అద్దము వీటన్నిటి కూడా అందించి చక్కగా ఆ కృష్ణుడితో మమ్మల్ని స్నానం ఆచరించేటట్లుగా నువ్వే ఆ యొక్క మా యొక్క అహంకార మమకారాన్ని నివృత్తి చేసి ఆ యొక్క భగవంతుణ్ణి పొందేటట్లుగా చెయ్యు అని చెప్పి ఈరోజు నీలాదేవిని అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొల్పారన్నమాట. అయితే ఇక్కడ కూడా వీళ్ళ విషయాలన్నీ కూడా విన్నారు, వాళ్ళు ఇంకా సమాధానాలు చెప్పలేదు. రేపటి పాసురంలో అసలు ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం. ఈరోజు కేవలము మనకి పురుషకారం అంటే దిక్కు ఎవరు అంటే మనకి అమ్మవారు.
అమ్మవారి అంటే స్వామి దిక్కు. ఆ స్వామిని పొందాలి అంటే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మ ఆ స్వామిని కూర్చోబెట్టి అదిగోండి వాళ్ళందరూ మన పిల్లలే, వాళ్ళకి మనం అనుగ్రహాన్ని ఇవ్వాలి అనుకుంటూ చెప్పుతుందేమోనని చెప్పి నీలాదేవిని కృష్ణుని కీర్తించుకుంటూ ఇటు నీలాదేవిని కీర్తించుకుంటూ ఈరోజు మేల్కొల్పారు ఆండాళ్ తల్లి గోష్ఠి బృందం అంతా కూడా. ఆండాళ్ దివ్య తిరువ